హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి వచ్చిందంటే పనులు చేయించేస్తారు ఇంట్లో. పని చేయకపోయినా సరే ఏం చేస్తాం. ఈరోజు ఇది కట్టించేస్తారు, ఏం చేస్తాం, కట్టాలి, తప్పదు. ఎన్ని కష్టాలు వస్తాయి మనకి బ్యాచిలర్స్కి. పెళ్ళి అయితే ఇంకా కష్టం. ఏదైతే అమ్మ కొంచెం మనమే కనికరించి కొన్ని కొన్ని పనులు చెప్పదు. పెళ్ళి అయితే ఇంకా కష్టమే కష్టం, మామూలుగా కష్టం కాదు. పనులు చేయలేక ఉండలేక చచ్చిపోలేకపోతారు బాబు. పెళ్లి చేసుకొని ఆ నరకాన్ని భరించే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడి జీవితం చాలా కష్టం భయ్య. ఎంత కష్టం అంటే సూర్యుడు దారేమో ఎక్కించలేనంత కష్టం. మనం ఫస్ట్ అద్భుతంగా హీట్ చేస్తాం కాబట్టి ఇది కడేస్తే అయిపోతుంది. ఇది మూడేడదు. ఎందుకు ఈ జీవితం మనకి కష్టం జారిపోయింది. అసలు మన కిటికీలకి ఈ అవసరమా చెప్పండి. మళ్ళా అన్నమాట ఈ అవసరం ఎంత కష్టం అవుతుందో. బరబర చలికాలం కిటికీలు నెక్స్ట్ ఎండాకాలం కదా అని చెప్పినా సరే మా అమ్మ ఒప్పుకోవట్లేదు. కట్టి తీరాలంట. కష్టే సుఖీ అన్నారు. కానీ ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఎంత కష్టపడతాయి. స్ప్రింగులు వాడుతుంది కానీ స్ప్రింగులు ఇప్పుడు మన దగ్గరలో లేవని వీటితో కడియామన్న అమ్మ. అది అది ఇంకా టైట్ కడితే ఎలా వస్తుందని మాస్టర్ వస్తుంది కాబట్టి మనం దీన్ని 4-5 సార్లు రౌండ్ అది ఎప్పుడు ఉంటుంది మనకి. కట్టేటప్పుడు ఏం చేయాలంటే రౌండ్లు వేయాలన్నమాట. రౌండ్లు అయితే వేస్తాను కానీ దోలు తీరిపోతుంది. కట్టబోకి సంక్రాంతి కోసం ఈ ఆడవాళ్ళు చిన్న దిగుతాం, బట్టలు ఉతుకున్నాం, సింపుల్ పని అనుకుంటాం కానీ అయ్యి కష్టమే. ఎనీవే సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను నేను. చూద్దాం, దేవుడు అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకొచ్చి పొద్దున్నేసి టిఫిన్ తిన్నాము మంచిగా. టిఫిన్ తిన్నాక ఏ పని చెప్తే చేయకపోతే మధ్యాహ్నం ఆనందం పెట్టాలని పని చేయాలి. ఇది అబ్బాయి మ్యాటర్ సూపర్ ఉంది కదా. మనం కొడితే బాగుంటుంది అనుకో ఆల్వేస్. ఎనివే మీరు కూడా చక్కగా ఇంటి దగ్గర హెల్ప్ చేసి మంచి పౌరుడిగా, మంచి బాలుడిగా, మంచి కొడుకుగా గుర్తింపు తెచ్చుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. క్వాలిటీ లేదని బాధపడుకో, ఏం చేస్తాం, మంచి ఫోన్ కొని ఊరికే. జాగ్రత్త. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.